ఇడ్లీ పిండితో పని లేకుండా ఎంతో సాఫ్ట్గా రుచిగా ఉండే సగ్గుబియ్యం ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఇవాళ నేను మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 కప్పు సన్న సగ్గుబియ్యం, దీన్నే నైలాన్ సగ్గుబియ్యం అని కూడా అంటారు, నీళ్ళల్లో బాగా కడిగి ఒక 5-6 గంటల పాటు బాగా నానబెట్టాలి. ఆ నానబెట్టిన మిశ్రమాన్ని నీళ్ళన్నీ వంపేసి ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకొని ఇందులోనే 1/4 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వను వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని తర్వాత ముందుగా సగ్గుబియ్యం ఉన్న మిశ్రమంలోకి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే కొత్తిమీర, అలాగే 1 కప్పు రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా గట్టిగా ఉంటుంది. దానికోసం నేను ఒక 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్లు యూస్ చేశాను. మీ కన్సిస్టెన్సీ చూసి మీరు కలుపుకోండి. ఇది ఇలా ఇడ్లీ పిండిలాగా జారుడుగా ఉండాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కనుంచి ఇప్పుడు మన ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ రాసుకొని దోరగా వేయించుకున్న క్యాష్యూ నట్స్ ఇంకా కొత్తిమీర, ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు. వేసుకున్న తర్వాత మన సగ్గుబియ్యము ఇంకా రవ్వ మిశ్రమాన్ని 3/4 వేసుకుంటే సరిపోతుంది, మొత్తం వేయొద్దండి. అన్ని ప్లేట్స్లోకి 3/4 వేసుకొని మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని స్టీమ్ కావాలనుకుంటే దీంట్లో 1/4 స్పూను సోడా వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేయలేదు. ఇది ఏమీ వేయకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా పోసుకున్న వాటిని మన ఇడ్లీ గిన్నెలో ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు స్టీమ్ పెట్టుకోవాలి, మన రెగ్యులర్ ఇడ్లీ లాగా. అంతేనండి, ఎంతో రుచిగా, టేస్టీగా, మృదువుగా ఉండే మన సాబుదానా సబ్బక్కి ఆర్ సగ్గుబియ్యం ఇడ్లీలు రెడీ అయిపోతాయి. దీనిని పల్లీల చట్నీతో కానీ లేకపోతే కోకోనట్ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.